వెల్కమ్ టు ఎన్హెచ్ వీడియో. శ్రావణ శుక్రవారాలకి అమ్మవారికి కాసుల పేరు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా వాటర్ పోసుకొని కాయిన్స్ అన్నీ కడుక్కోవాలి. అలా కడుక్కున్న కాయిన్స్ని ఒక క్లాత్ మీద వేసుకొని నీట్గా తుడుచుకోవాలి. ఇలా తడంతా ఆరబెట్టుకొని కాయిన్స్ని పక్కన పెట్టుకోవాలి. తడంతా ఆరిపోయిన తర్వాత ఒక డబ్బులకి వేస్తాం కదా టేపు, ఆ టేపుని తీసుకొని మీకు పొడవుగా ఉండేటి చెక్క కానీ బల్ల కానీ ప్యాడ్ కానీ అట్లాంటి ప్యాడ్కి అంటించుకోవాలి. ఇలా అంటించుకొని మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ టేపు లాక్కోండి, పొడవు చూసుకొని. ఆ టేపుని మీకు ఎంత కావాలో అంత తీసుకొని కట్ చేసుకోండి. టేపుని కట్ చేసుకున్న తర్వాత టేప్ ఎగరకుండా ఉండాలంటే ఊరికే ఒక కాయిన్ పెట్టండి, అతికించండి, ఇంకా అది కదలకుండా ఉంటుంది. ఇలా కాయిన్ అతికించిన తర్వాత కాయిన్స్ అన్నీ పొడవుగా టేప్కి అతికిచ్చేయండి. ఇలా కాయిన్స్ అన్నీ అతికించుకోండి. అది వైట్ టేప్ కాబట్టి చూసి నిదానంగా అతికించుకోండి. అది కాయిన్ మధ్యలోకే, టేప్ మధ్యలోకే రావాలా. లేదంటే సైడ్స్కి ఆ పక్క ఈ పక్క సైడ్స్కి వస్తే కాయిన్ మనం అమ్మవారికి వేసేటప్పుడైనా ఊడిపోతాయి కాయిన్స్. వైట్ టేప్ కాబట్టి కనిపించదు, మనం చిన్నగా నిదానంగా చేసుకోవాలి. ఇలా కాయిన్స్ అన్నీ అతికించుకున్న తర్వాత మళ్ళీ మనీకి వేస్తాం కదా టేపు, ఆ టేప్ తీసుకొని ఇంకొక లైను ఆ కాయిన్స్ మీద అంటించుకోవాలి. ఇలా మనీ టేప్ తీసుకొని మళ్ళీ ఇంకొక లైన్ ఆ కాయిన్స్ మీద అంటించుకోవాలి. ఇలానే 2 లైన్లు చేసుకోండి. ఇక్కడ ఒక లైన్ అయిపోయింది కదా, ఇంతే లెంత్తో ఇంకొక లైన్ చేసుకోండి. ఇంతే లెంత్తో ఇంకొక లైన్ చేసుకున్న తర్వాత చూడండి, నేను మధ్యలో కంటించినందువల్ల మనం ఎలా తిప్పినా కాయిన్స్ పడిపోవు. మీరు కానీ సైడ్స్కి కానీ అతికిస్తే ఖచ్చితంగా కాయిన్స్ పడిపోతాయి. ఇలా 2 లైన్లు చేసుకోవాలి. ఇప్పుడు మా అమ్మవారికి మధ్యలో ఉండాలి కదా, ఇప్పుడు పూలమాలకి మధ్యలో పూలు అల్లుతాం కదా, అలా మళ్ళీ కాయిన్స్తో అల్లుకుందాం. ఆ వైట్ టేప్ని 3 లైన్లు వేసుకోండి. ఇక్కడ కానీ సేమ్ ప్రాసెస్, ఒక కాయిన్ అతికించుకోండి. నిలబడదు, కొంచెమే కాబట్టి టేప్ నిలబడదు కాబట్టి ఒక కాయిన్ అతికించుకోండి. ఇలా 3 లైన్లు వేసుకోండి. మనకు పువ్వులాగా రావాలి కాబట్టి, అమ్మవారికి పువ్వులాగా కావాలి కాబట్టి మధ్యలో. నా చెయ్యి అడ్డం వస్తుంది, మీకు డిస్టర్బెన్స్. నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేక కెమెరా స్టాండ్కి పెట్టుకున్నాను వీడియో. ఇలా 3 లైన్లు వేసుకున్న తర్వాత నేను మధ్యలో ఒక 10 రూపీ కాయిన్ పెట్టి గోల్డ్ కాయిన్ లాగా అమ్మవారికి కొరవన్నీ సైడ్స్ అంతా 1 రూపీ కాయిన్స్తో పువ్వులాగా చేసుకున్నాను. ఇలా అంతా పెట్టేసుకోండి. అప్పుడు మళ్ళీ 3 లైన్లు వేయండి కాయిన్స్ మీద, నీట్గా అతుక్కునేలాగా 3 లైన్స్ వేయండి. నీట్గా 3 లైన్లు వేసుకొని సైడ్స్ ఉండేదంతా కత్తితో టేప్ని మొత్తం నీట్గా కట్ చేసేసుకోండి. ఆ సైడ్స్ మొత్తం నీట్గా టేప్ని కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న రూపాయి కాయిన్స్ లైన్స్కి ఈ పువ్వుని అతికించుకోండి. ఇలా సెట్ చేసేసుకోండి. సైడ్స్ ఉన్న టేప్ని మొత్తాన్ని కత్తితో కట్ చేసేసుకోండి. ఇలా అమ్మవారికి కాసుల పేరు ఈజీగా రెడీ చేసుకోవచ్చు. నేను కెమెరా పెట్టి చేసుకుంటా నిదానంగా మీకు చెప్తున్నాను కాబట్టి నాకు ఒక 20 నిమిషాలు పట్టింది. మీరు నీట్గా కానీ చేసుకుంటే కరెక్ట్గా 15 నిమిషాల్లో చేసేసుకోవచ్చు అమ్మవారికి కాసుల పేరు. ఇలా పసుపు కుంకుమతో డెకరేషన్ చేసుకొని అమ్మవారికి వరలక్ష్మి వ్రతాలకు వేసుకోండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.